వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. రైట్ నౌ నేను హైదరాబాద్లోని ఆవాస హోటల్లో ఉన్నాను. ఇవాళ ఇక్కడ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ ఫోరం మీటింగ్ జరుగుతోంది. ఈవెంట్కి దాదాపు 200 మందికి పైగా వివిధ వ్యాపార రంగాలకు సంబంధించిన వ్యాపార ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. సో వారితో మాట్లాడి ఇవాళ హైదరాబాద్లో ఈ ఆప్తా మీటింగ్ జరుపుకోవడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఆప్తా మీటింగ్ యొక్క విశేషాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చలో. సో ఇదే ఈవెంట్లో నాతో పాటు ప్రస్తుతం డాక్టర్ సౌజన్య గారు ఉన్నారు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్. నిజంగా ఆవిడ ఇందాక స్టేజ్ మీద కూడా వచ్చి చాలాసేపు మాట్లాడారు, అందరినీ చాలా పెద్ద ఎత్తున మోటివేట్ చేశారు కూడా. సో వారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. సౌజన్య గారితో మాట్లాడదాం ఒకసారి. నమస్తే సౌజన్య గారు. మేడం, ఇందాక చూశాను స్టేజ్ పైన చాలా చక్కగా మాట్లాడారు, ఎంతోమందిని మీరు ఇన్స్పైర్ చేశారు. సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది హైదరాబాద్లో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం? ఒక గ్లోబల్ బిజినెస్ మీట్ వేర్ ఇంటర్నేషనల్ స్థాయిలో అమెరికాలో వేరే దేశాల్లో మన వాళ్ళు అంత అడ్వర్సిటీస్ని తట్టుకొని ఎంటర్‌ప్రెన్యూర్స్గా స్టెబిలైజ్ అయిన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ నో-హౌ అండ్ నాలెడ్జ్ని తెచ్చి ఇక్కడ మన ప్రపంచంలోకి వచ్చి నాకు తెలిసి ఇట్స్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు మనకు ఇస్తున్నది. అండ్ ఈ ఈవెంట్ నా ఉద్దేశంలో చాలా 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 హెల్ప్ఫుల్ మన ఎంటర్‌ప్రెన్యూర్స్కి. వాళ్ళ మన ప్రపంచంలో మనం ఉన్న స్థానంలో మనం ఎదగలేక మనం ఇబ్బంది పడుతుంటే తనది కాని స్థానంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ ఈవెంట్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ రీలివ్ హెల్దీ మేము సిల్వర్ స్పాన్సర్షిప్ కూడా ఇచ్చాము. బికాజ్ ఇట్లాంటి ఈవెంట్లు జరగటం చాలా ఇంపార్టెంట్, ఎంటర్‌ప్రెన్యూర్స్ పుట్టడం చాలా ఇంపార్టెంట్, వెల్త్ మేకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్గా నేను, ఒక ఎంప్లాయీగా నేను చేసిన దానికంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఇప్పుడు నేను చూసిన ఛాలెంజెస్ కానీ ఎంజాయ్ చేసిన లైఫ్ కానీ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా మనం కూడా చేయొచ్చు, మనం కూడా వాళ్ళలాగా ఎదగచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ కూడా ఇవ్వడానికి ఇట్లాంటి ఈవెంట్స్ చాలా దోహదపడతాయి.